హలో అండి, వెల్కమ్ టు ఈగల్ హెల్త్. నేను మీ డాక్టర్ సుబ్రహ్మణ్యం, ఎండి ఆయుర్వేద, శ్రీ గాయత్రి ఆయుర్వేదిక్ మల్టీ స్పెషాలిటీ సెంటర్, విజయవాడ. చాలామందిని అడుగుతున్నారు క్వశ్చన్ ఒకటి, పక్షవాతానికి ఆయుర్వేదంలో శస్త్రచికిత్స ఉందా లేదా అని. డెఫినెట్లీ ఉందండి. అయితే ఏంటంటే మనకి వచ్చే టైం అది చాలా ఇంపార్టెంట్. అది సో ఫస్ట్ మనకి మొదటి 6 గంటలు పక్షవాతం ఎప్పుడైతే స్టార్ట్ అయిందో ఫస్ట్ 6 అవర్స్ అనేది గోల్డెన్ అవర్స్ అంటాం మనం. సో అది చాలా వాల్యుబుల్. మనకి బ్రెయిన్లో మనకు పెనుంబ్రా అంటుంది, దాన్ని ప్రొటెక్ట్ చేసుకోవడం కోసం ఎక్స్టెన్సివ్ డ్యామేజ్ జరగకుండా ఫస్ట్ 6 అవర్స్లో ఒక ఇంజెక్షన్ ఉంటుంది. అది సో ఆ ఇంజెక్షన్ కానీ టైంకి ఇవ్వగలిగితే సో ఎక్స్టెంట్ ఆఫ్ బ్రెయిన్ డ్యామేజ్ మనం ప్రివెంట్ చేయడానికి అవకాశం ఉంటుంది. ప్లస్ పేషెంట్ త్వరగా రికవర్ అవ్వడానికి ఛాన్సెస్ ఉంటాయి. సో ఆ 6 అవర్స్ దాటిన తర్వాత అది అలోపతి ట్రీట్మెంట్. అది అయిపోగానే మొదటి వారం కానీ 2 వారాలు కానీ అలోపతి చికిత్స తర్వాత ఆయుర్వేదం చికిత్స మనకి 3 వారాల నుంచి 2 నెలల లోపల పేషెంట్ మన రాగలిగితే ఇంప్రూవ్మెంట్ అనేది మనకి చాలా ఫాస్ట్గా అబ్జర్వ్ చేస్తున్నాం. సో జనరల్గా చాలామంది ఏం చేసేవాళ్ళు తెలియక 6 నెలలు అయిపోయిన తర్వాత, సంవత్సరం అయిపోయిన తర్వాత తీసుకొచ్చేవాళ్ళు. సో అలా కాకుండా మొదటి 3 నెలలు, మొదటి 6 గంటలు తర్వాత మొదటి 3 నెలలు అనేది గోల్డెన్ డేస్ అంటాం మనం. సో ఈ టైంలో న్యూరాన్స్ అనేది చాలా ఫాస్ట్గా ఎగ్జైట్ అవుతూ ఉంటాయి, కొత్త నరాలు ఫాస్ట్గా ఉత్పత్తి అవుతుంటాయి. ఉత్పత్తి అవ్వడానికి మనకు ఆయుర్వేదం చికిత్స చాలా వరకు హెల్ప్ఫుల్ అయ్యింది. సో అందుకని చెప్పి మనకి ఫస్ట్ 3 మంత్స్ అనేది చాలా క్రిటికల్ మాట. తర్వాత 3 నెలలు మనకి తగ్గిపోతూ ఉంటుంది, తర్వాత 3 నెలలు తగ్గిపోతుంటుంది, తర్వాత 3 నెలలు తగ్గిపోతుంటుంది. ఫైనల్గా 1 ఇయర్ తర్వాత ఎంతైతే మిగిలిందో అంతే మ్యాక్సిమం మిగిలిపోద్ది. మన శాస్త్రంలో కూడా పురాణ పక్షఘాతం అంటాం. అంటే 1 ఇయర్ దాటిన తర్వాత ఆల్మోస్ట్ ఎంతైతే పేషెంట్ రికవరీ ఉందో అదే ఫైనల్ రికవరీ. సో మొదటి 3 నెలలు ఎవరైతే మనకి అగ్రెసివ్గా మనతో కోఆపరేట్ చేసి పేషెంట్ ఈ ట్రీట్మెంట్ చేయించుకుంటారో వాళ్ళకి డెఫినెట్గా దాంట్లో మనకి ఆయుర్వేద పరంగా మంచి రిజల్ట్స్, మంచి ఇంప్రూవ్మెంట్ చూస్తున్నాం. అలాగే 1 ఇయర్ లోపల ఉండవల అడ్వాంటేజ్ ఏంటి, 1 ఇయర్ లోపల రాకపోతే డిసడ్వాంటేజ్ ఏంటంటే 1 ఇయర్ లోపల జనరల్గా ఫస్ట్ 3 మంత్స్ మంచి గుడ్ పీరియడ్ ఉంటుంది. సో జనరల్గా మనకి పక్షవాతంలో 2 రకాల కాంప్లికేషన్స్ వస్తాయి. ఒకటి స్పాసిసిటీ, ఇంకోటి ఫ్లాసిడిటీ అంటాం. స్పాసిటీ వచ్చేసరికి కండలో బిగుతు అనేది ఎక్కువ వచ్చేస్తుంటుంది. ఫ్లాసిటీ అంటే అసలు స్పందించకపోవడం, అంటే కంప్లీట్ వీక్నెస్ ఆఫ్ ది హ్యాండ్ ఉంటుంది. సో ఈ 2 కూడా మనకి ఈ కాంప్లికేషన్ ప్రివెంట్ చేయడానికి మనకి యాజ్ ఎర్లీ యాజ్ మనకి ఆ టైం అనేది చాలా ఇంపార్టెంట్. సో జనరల్ చాలామంది తెలియక నా దగ్గరికి నా కాల్స్ వస్తుంటాయి, 2 ఇయర్స్ అయిపోయింది, 3 ఇయర్స్ అయిపోయింది, 4 ఇయర్స్ అయిపోయింది, 5 ఇయర్స్ అయిపోయింది చెప్పండి. సో ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో అనేది రికవరీ డెఫినెట్గా అంతే ఇంప్రూవ్మెంట్ అనేది మనం అనుకున్నట్టుగా గొప్పగా ఉండదు. జస్ట్ ఉన్న ఆ స్పాసిటీ ఇబ్బంది కానీ, లేదంటే కొంచెం ఏమన్నా కూర్చోబెట్టడం కానీ ఉన్న పొజిషన్ నుంచి ఒక 10 to 20% బెటర్ చేయడానికి హెల్ప్ఫుల్ అయితే తప్ప, బట్ మా అనుకున్న డిజైర్డ్ రిలీఫ్ ఏదైతే పేషెంట్ అనేవాడు డిపెండ్ అవ్వకుండా, ఫ్యామిలీ డిపెండ్ అయిపోయిన సిచ్యువేషన్ నుంచి మనం మార్చడానికి కుదరదు. సో ఏదైనా సరే మొదటి 3 వారాల నుంచి 3 నెలలు అనేది మాత్రం చాలా ఇంపార్టెంట్ పీరియడ్ ఫర్ స్ట్రోక్ రీహాబ్ అన్నమాట. సో ఎవరైతే ఈ టైంలో మనం బాగా అప్రోచ్ అవుతారో ఎటువంటి కండిషన్ అయినా సరే, మైల్డ్ కానీ, మోడరేట్ కానీ, సివియర్ ఫామ్స్లో కానీ మనకి వచ్చిన వాళ్ళ కండిషన్ బట్టి మన దగ్గర అడ్మిట్ అయినప్పుడు సో వాళ్ళకి మనం బెటర్ అవుట్కమ్ అనేది డెఫినెట్గా చూపించగలం. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఈగల్ హెల్త్. మీకు ఎటువంటి క్వైరీస్ ఉన్నా కూడా కింద మెసేజ్లో పిన్ చేయండి. డెఫినెట్గా మీకు నేను ఎంక్వైరీస్కి సమాధానం చెప్తాను. థ్యాంక్ యూ సో మచ్. Like and subscribe Eagle Health and Beauty.